హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అండి. నేనైతే ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను ఇవాళ ఈవినింగ్. కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ అండి. ఇదైతే 2-3 టేబుల్ స్పూన్స్ అయితే మనం వాటర్లో కలుపుకొని అయితే ఉంచుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం పాలల్లో అయితే సరిపడినంత షుగరు, కొంచెం కస్టర్డ్ పౌడర్ అయితే కలుపుకున్నది ఉంటుంది కదండి, ఇది అయితే మరిగించుకోవాలి. ఇట్లా కలుపుకోవాలండి. ఇట్లా థిక్గా కావాలి ఫ్రూట్ సలాడు. వేడిగా ఉంది కదండి, చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్నంత తర్వాత అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. యాపిల్స్, దానిమ్మకాయలు గింజలు, బనానాస్ ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ ఫ్రూట్ సలాడ్ అయితే కొంచెం ఫ్రిడ్జ్లో అయితే నేను పెట్టుకున్నాను. దాని తర్వాత అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే ఒక బౌల్లో తీసుకుంటే ఫ్రూట్ సలాడ్ అయితే కంప్లీట్ అవుతుంది. పిల్లలు అయితే ఫ్రూట్స్ తినడానికి ఇబ్బంది పడతారు కదా, తినరు కదా, వద్దంటారు కదా. ఈ విధంగా అయితే ఫ్రూట్ సలాడ్లో అయితే అన్ని డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్ సలాడ్లో ఇట్లా కస్టర్డ్ పౌడర్ కలిపేసుకొని ఫ్రూట్స్లో అన్నీ ఇందులో వేసేసి తినిపిస్తే ఈవినింగ్ వచ్చాక స్కూల్కి వెళ్ళి వచ్చాక స్నాక్స్ లాగా ఇచ్చేసినాం అనుకో, పిల్లలు అట్లాగే తినేస్తారు. పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు, నచ్చుతుంది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఈ విధంగా పిల్లలకు హెల్తీగా పెట్టండి. ఎట్లుంది వరుణ్? నిజం చెప్పు. అందరు ఫాలోవర్స్ అందరు చూస్తారు, మన సబ్స్క్రైబర్స్ అందరూ. ఎట్లుంది చెప్పు, కావాలని చెయ్యకు, నువ్వు ఎప్పుడు అట్లనే చేస్తావు. చెప్పు. వైశాలి నువ్వు సూపరా, థ్యాంక్ యూ. ఏమండి మీరు? ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, నాకైతే నచ్చింది.